రైతు సోదరులందరికీ నమస్కారం. మీరు చూస్తున్న రైతన్నకు సమాచారం ఛానల్. నా పేరు వాసు. ప్రస్తుతం మనం మారుతి క్యాంప్ రావడం జరిగింది. బళ్ళారి దగ్గర కురువోడు ఏరియా ఇదంతా కూడా. సో నమస్తే రెడ్డి గారు. సార్ నమస్తే సార్ మీ పేరు చెప్పండి. వెంకటరెడ్డి సార్. వెంకటరెడ్డి గారు, ఇప్పుడు ఎన్ని ఎకరాలు మిరప సాగు చేస్తున్నారు ఈ సంవత్సరం? సార్ మొత్తం 10 సార్. మాది ఒక 4, మా రిలేషన్ మొత్తం 10 ఎకరాలు. మొత్తం ఒక 10 ఎకరాలు ఉంది మీ చుట్టాలు అందరూ కలుపుకొని కూడా. ఏ వెరైటీ మీరు ఈ సంవత్సరం వేసింది? 5531 సెగ్మెంట్స్. 5531. ఎన్ని రోజులు ఫీల్డ్ అవుతుంది అంతా కూడా? ఇది సార్ 100 రోజుల పైన కాప్ సెట్. ఇప్పుడు 100 అంటే ఆల్రెడీ ఒక కాప్ సెట్ అయి ఉండాలి. అవును సార్. మామూలుగా ఎంత కాప్ సెట్ అయింది కింద అంతా కూడా మీకు? కింద తక్కువ ఉంది సార్, పైన కాపు ఉండదు సార్. పైన కాపు లేదు. కాపు లేదు, ఏమేమి ఉండదు సార్. అదంతా ఎగరంటే మాడిపోయినట్లు అయిందా. దాన్ని ఏం చేసామంటే పోతే రాజశేఖర్ తాడితే బాఫ్రియా కీఫెన్ దీన్ని ఇది వసద కొట్టమని ఎక్కడ తెచ్చారు? కురుగోడు సన్నిధి ఎంటర్ప్రైజ్. ఇప్పుడు కురుగోడులో సన్నిధి ఎంటర్ప్రైజ్ పోయారు మీరు. ఏం చెప్పాడు ఆయన మీకు? ఏం చెప్పాడు? ఆయన చెప్పినాడు సార్, ఇది ఎకరాకి 1 లీటర్ వాడని చెప్పినాడు రాజశేఖర్. వస్తుందా వాడుకోమని వాడుకోమని చెప్పినారు సార్ ఆయన. నాకుండే డౌట్ వచ్చింది, 1 లీటర్ ఎకరానికి ఎట్లా వాడేది ఏమని. ఒకరానికి 1 లీటర్ అంటే డౌట్ పడ్డారు. వాస్తవంగా డౌట్ పడినా. ఎంత కొట్టారు మరి ఇప్పుడు చివరికి ఫస్ట్ కి 2 ఎకరాలు కొట్టాను. దీనికి తేడా కనబడింది. తేడా కనపడింది. ఏం తేడా కనపడింది మీకు? సార్ ఇది నలుపు వచ్చింది, దగ్గర ఎగురు వచ్చింది, కాపు వచ్చింది, పిందె రావటం లేదు, ఎల్లో కలర్ అయ్యి పసుపు మాడిపోయే కూడా లేదు సార్. ఆ ప్రాబ్లం కూడా లేదు. అంటే పూత వస్తుంది కానీ పూత వచ్చిన పూతలో ఖచ్చితంగా కాపు అయిపోతుంది. 100% అవుతుంది సార్. రైతులు నమ్మొచ్చు అంటారా మరి? ఎన్ని రోజులు అయితే మీరు స్ప్రే చేసి? సార్ 12 రోజులు అయింది. 12 రోజులు అయింది.